హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నేను ఒక మాట చెప్తాను వినండి, మీకు మనసులో రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే పుస్తకంలో రాసుకోండి. మీరు ప్రతిసారి దేవుని వాక్యం విన్నప్పుడు, లేక ప్రతిసారి బైబిల్లో మీరు వాక్యం చదువుకున్నప్పుడు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని ప్రోగ్రాం అయిన వెంటనే, లేక బైబిల్ చదవటం ముగించిన వెంటనే కొంచెం సేపు అలాగే మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభా ఈరోజు నాతో నువ్వు ఏం మాట్లాడావు, ఈ వాక్య సారం ఏంటి అని ప్రశ్న వేసుకొని దానికి సమాధానం రాసి పెట్టుకోండి. ఆ రోజు దేవుడు మీ కోపాన్ని గురించో, మీ యొక్క నిరుత్సాహాన్ని గురించో, లేక మీ వ్యాధిని గురించో, లేక మీ కుటుంబ సమస్యను గురించో, లేక మీ భవిష్యత్తును గురించిన ఒక వాగ్దానమో, ఏదో ఒకటి తప్పకుండా ప్రతిసారి దేవుని వాక్యం వెల్లడి అవటతోడనే వెలుగు కలుగుతుంది, ఒక ప్రత్యేకత కలుగుతుంది. అది నువ్వు గుర్తించటం లేదు, గుర్తించడం వల్ల నువ్వు దాన్ని అనుభవించలేవు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, మొదటి ప్రశ్న, దానికి ఆన్సర్ రాసుకోండి. ఈరోజు నేను దిద్దుకోవలసింది ఏమన్నా ఉందా, నా బ్రతుకులో నేను సరి చేసుకోవలసింది ఏదన్నా. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని దిద్దుతుంది, మన తప్పులు బయట పెడుతుంది. దేవుని వాక్యం అద్దం లాంటిది. ఎంతమంది అద్దం చూసుకుంటారు? అద్దంలో చూసినప్పుడు ఏం చూపిస్తుంది అద్దం? నీ లోపం, నీ తల సరిలేదు, నీ ముక్కులో నుంచి ఏదో కారుతుంది, నీ మూతలంటే అన్నం మెతుకలు ఉన్నాయి ఏంటండి, లేకపోతే నీ కళ్ళల్లో పుసులు ఉన్నాయి అని నీలో ఉన్న లోపం చూపిస్తుంది. నేను ఇంత లావు అయిపోయాను ఏంటంటే, కనపడరా? కొత్త రకం అద్దాలు వచ్చేయండి, లావుటోళ్ళని సన్నగా చూపించేయి, అవి కొని పెట్టుకునేరు. అద్దం నీ నిజస్వరూపాన్ని చూపిస్తుంది. అద్దంలో నువ్వు సరిగా లేవనుకో, అసహ్యంగా కనపడ్డావు అనుకో, పనికి మాలిన అద్దమా, నన్ను ఇటు చూపిస్తావా, నువ్వు గుద్ది పగలగొడతావా? పగలగొడితే ఏమనాలి దాన్ని, ఏమనాలండి వాళ్ళని? బుద్ధి లేని వాళ్ళు అంటాం. మన నిజస్వరూపం చూపించే బైబిల్ని మనం చూస్తున్నప్పుడు మన లోపాలు సరిచేసుకోవాలి. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. అంటే నాలో ఏమన్నా కోపం ఉందా, నేను కోపపడుతున్నానా, ప్రభా ఈ కోపం నుంచి నాకు విడుదల దయచేయి అను నీ బతుకుని దిద్దుకోవాలి. అందుకు వాక్యం, దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మన లోపాలు దిద్దటం కోసం దేవుడు తన వాక్యాన్ని మనకి వెల్లడి చేస్తున్నాడు. మూడో ప్రశ్న, ఈరోజు నేను ఒప్పుకోవలసిన పాపమేమైనా ఉందా? ఏంటండి ఒప్పుకోవలసిన? నీ సహోదరునికి నీ మీద కోపం ఉంటే నువ్వు వెళ్ళి సమాధాన పడొచ్చి అప్పుడు నా బలిపీఠం మీద బలి అర్పించమన్నాడు. నీ మనస్సాక్షిని ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. మన మాటల ద్వారా చాలాసార్లు తొందరపడి మాట్లాడతాం, కర్కశంగా మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడతాం, అవతల వాళ్ళని గుండెలు గాయాలు చేస్తాం. వాక్యం వింటున్నప్పుడు నీ తప్పు నీకు గుర్తొస్తుంది. ఐఎమ్ సారీ అని నువ్వు చెప్పగలిగితే, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని నీవు అడగగలిగితే నీ హృదయంలో ప్రశాంతతను పొందుతావు. నువ్వు వాక్యానికి లోబడ్డ వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈరోజు నేను ఒప్పుకోవలసిన పాపం ఏమైనా ఉందా? మన పాపంలో మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మగిన, ఒప్పుకొనని ఎడల నీ పాపం అక్కడే ఉంటుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. నాలుగవది, నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఏంటంటే నేను నేర్చుకోవలసింది ఏమైనా ఉందా? తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి సమాధిలో వెళ్ళోకి వెళ్ళే వరకు ఒక వ్యక్తికి నేర్చుకోగలిగిన సామర్థ్యం ఉందండి. నేను ఇక నేర్చుకోను, నేను ఇక మారను అనొద్దు. నీ బ్రతుకులో నువ్వు నేర్చుకుంటూనే క్రీస్తు స్వరూప్యంలోనికి రావాలి మనం. కాబట్టి ఈరోజు నేను నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? నాకు అన్నీ తెలుసు అని ఎవరన్నా చెప్పగలరా? మీరు ఇక్కడ చెప్పగలరా? చెప్పండి. మీ తల నెరిచిపోయి ఉండొచ్చు, మీరు 80-90 ఏళ్ళ అనుభవం కలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ అన్నీ మీకు తెలుసా? మీకు తెలియని ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏంటండి? ఈరోజు నేను నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని శక్తిని గురించి, ఆయన అనంతమైన కృపను గురించి, ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను గురించి
నేను నేర్చుకోవాలి, నేను ఇంకా క్రీస్తుని నేర్చుకోవాలి అని ఆశపడేవాడు పౌలు. నేను సిద్ధి పొందితేనే అనుకుంటలేదు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరా పడుతున్నాను అనేవాడు. నేను నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఈరోజు దేవుని నా కొరకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమన్నా ఉందా? దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. నేను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తా, నీ భవిష్యత్తును దీవిస్తా, నీ గంపను దీవిస్తా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, నీ కొరకు నేను గొప్ప తలంపులు కలిగి ఉన్నా అని రకరకాలైన వాగ్దానాలతో బైబిల్ నిండి ఉంది. ప్రతిరోజు దేవుడు ఒక వాగ్దానం మనకి ఇస్తాడండి. నువ్వు దాన్ని గుర్తించడం లేదు. ఏంటండి, అమ్మ నాన్న చెబుతుంటారు కదా, అరే 10th పాస్ అయ్యావంటే నీకు యమహా కొనిస్తా. పాస్ అవ్వాలి అనే ఆశ ఎప్పుడు వస్తుందంటే యమహా గురించి వస్తుంది కదండి, బండి గురించి. అమ్మ నువ్వు కనుక ఇందులో ఫస్ట్ క్లాస్లో వచ్చావంటే నీ పెళ్ళికి నేను డైమండ్ నెక్లెస్ కొని పెడతా, అప్పుడు చదువుద్ది. ఏంటండి, యేసు ప్రభు కూడా మనకి ఎప్పుడు ఈవులు ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. ఇలాంటి చీప్ డైమండ్స్, బైకులు కాదు, ఇంతకంటే మంచివి, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కానీ ఎన్నో ఆశీర్వాదాలు మనకి సిద్ధపరిచాడు. నేను తీసుకోవలసిన వాగ్దానం ఏదైనా ఉందా? ఇంకా చాలా ప్రశ్నలు ఉంటాయి. మీరే ప్రార్థన చేసుకుంటుంటే ఆ సమయంలో మీకు ఆ వివరణ దొరుకుతుంది. కనీసం 5 ప్రశ్నలు చెప్పండి. 5, 6? దేవుడు నాతో ఏం మాట్లాడాడు? నేను దిద్దుకోవాల్సింది ఏమనుందా? ఒప్పుకోవాల్సింది ఏమనుందా? నేర్చుకోవాల్సింది ఏమనుందా? నాకు అవసరమైన ఆదరణ వాక్యాలు, వాగ్దాన వాక్యాలు, ఆదరణ మీరు వాగ్దానం అనకపోతే ఆదరణ నాకేమైనా, దేవుడిచ్చే ఆదరణ ఏమైనా ఉందా అని మీరు ప్రశ్నించుకుంటే, రోజు వాక్యం వింటున్నప్పుడు ఒక స్థాయికి వచ్చేటప్పటికి మీరు పరిపూర్ణులవుతారు, సంపూర్ణులవుతారు, క్రీస్తు స్వరూపంలోనికి తీర్చిదిద్దబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. రోజు వాక్యం విన్నప్పుడు నాతో ఏం మాట్లాడాడు, నేను దిద్దుకోవలసిందేంటి, నేను నేర్చుకోవలసిందేంటి, నేను సరిచేసుకోవలసిందేంటి, నేను ఆదరణ పొందవలసిందేంటని ప్రశ్నించుకోవడానికి, ఆ ప్రశ్నలకు జవాబులు కనుగొని ఆదరించబడి, స్వస్థపడి, దిద్దుబాటు చేసుకొని నీకిష్టలుగా బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే